హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ఉదయకాల సమయంలో మెస్సే ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, రండి ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శన వాక్యం కొరకు ప్రభు దగ్గర మనం కనబడదాం. కీర్తనలు 91 అధ్యాయము 11వ చరణము. కీర్తనలు 91 అధ్యాయము 11వ చరణం మాటను ధ్యానం చేద్దాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును. ఆమేన్. For he shall give his angels charge over thee to keep thee in all thy ways. ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు. గమనించండి, తల్లిదండ్రులకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, భార్య భర్తలకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, మన స్నేహితులకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో మనవారు మనతో ఎన్నడూ ఉండరు. కానీ దేవుని బిడ్డలైనటువంటి మనకి ప్రభువారు సెలవిచ్చింది ఏంటంటే, నేను ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉంటాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను ఎప్పుడు కూడా మీతో ఉంటాను అని చెప్పేసి, యుగ సమాప్తి వరకు కూడా నేను మీతో ఉంటానని చెప్పేసి ప్రభువారు సెలవిచ్చారు. మన తల్లిదండ్రులు మనల్ని పెళ్ళయ్యే వరకు మన తోడు ఉంటారు, లేకుంటే మన స్నేహితులు, లేకుంటే మన అన్నదమ్ములు అక్కచెన్నెళ్ళు కొంత పరిమితి వరకు మనతో ఉంటారు. కానీ ఎల్లకాలం మనతో ఉండేది ఎవరు ఉన్నారంటే ఆ దేవుడే. పిల్లలు గమనించండి, ఈ ఉదయకాల సమయంలో ఒంటరిగా మనం ఎన్నోసార్లు మన ఉద్యోగాల్లో, మన పనివేళలో, మన యొక్క స్కూల్స్లో, లేకపోతే మనం చదువుతున్నటువంటి ప్రదేశాల్లో, మనం వెళుతున్న మార్గాల్లో ఒంటరిగా అనేక సార్లు మనం వెళుతుంటాం. ఒంటరిగా అనేక సార్లు అనేక అపాయాల గుండా, అనేక మరణకరమైనటువంటి రోగాల గుండా, మరి అనేకమైనటువంటి పరిస్థితుల గుండా, దుర్బలమైన స్థితులు మనం ఒక్కడమే కష్టపడుతూ వెళుతూ ఉంటాం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది 91వ అధ్యాయంలో ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. నువ్వు ఎప్పుడైతే మహోన్నతుని చోటను నివసిస్తుంటున్నావో, ఆయన నీడలోనికి నువ్వు వెళుతున్నావో అప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఎవరైతే మరి వాక్యానుసారంగా, ఎవరైతే దేవుని బిడ్డలుగా ప్రభువుని నమ్ముకుంటూ విశ్వసించి మరి ఆయన అడుగు జాడలు ఎవరైతే నడుస్తుంటున్నారో, భయభక్తులు ఎవరైతే నడుస్తున్నారో వారికి ఈ యొక్క ప్రొటెక్షన్ అనేది ఇప్పుడు ఉంటుంది. గమనించండి, ఒక మనిషి నీడ మన మీద పడాలంటే మనము ఒక 10 అడుగుల దూరంలో ఉంటే మన మీద పడదు. ఒక వ్యక్తి యొక్క నీడ నా మీద పడాలంటే ఆ వ్యక్తికి చాలా దగ్గరగా, ఆ వ్యక్తి వెనకాలే, లేకుంటే ఆ వ్యక్తి ప్రక్కనే నేను చాలా దగ్గరగా వెళితే తప్ప ఆ నీడ నా మీద పడదు. దేవునితో నువ్వు దగ్గరగా సహవాసం చేస్తే తప్ప, దేవునితో నువ్వు దగ్గరగా అనుబంధం కలిగి ఉంటే తప్ప ఈ ప్రొటెక్షన్ అనేది నీకు ఉండదు. ఎప్పుడైతే మనం దగ్గరికి ఉంటున్నావో ప్రభువాక్యం సెలవిస్తుంది, ఏ అపాయము నీ గుడారంను సమీపించదు, అంతేకాకుండా ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని చెప్పేసి అంటూ ఆయన ఏమంటాడంటే, వేట కనుమూరులో ఉండి ప్రభు నేను తప్పిస్తుంటున్నాడు. ఆమేన్. ఆయన రెక్కల క్రింద నిన్ను కప్పుతున్నాడు కాబట్టి నీకు ఆశ్రయం ఉంటుంది, నీకు ఆరోగ్యం ఉంటుంది. అంతేకాకుండా నీకు ఏ భయము లేకుండా నిర్భయంగా నువ్వు అగ్నిలో గుండి వెళ్ళినా, లేకుంటే నువ్వు నీళ్ళలో గుండి వెళ్ళినా అవి నిన్ను ఆర్పజాలవు, లేకుంటే అవి నిన్ను ముంచు అని చెప్పేసి మరి వాక్యం మనం చూస్తున్నాం. ఇట్లా ఉదయకాల సమయంలో మన ప్రభువు మనతో ఎల్లకాలం ఉంటున్నాడు. నువ్వు పడుకునే సమయంలో, లేకుంటే నువ్వు ప్రయాణం చేసే సమయంలో, లేకుంటే నువ్వు పని వేళల్లో, నువ్వు అపాయాలు గుండా వెళుతున్నప్పుడు, శోధనలు గుండా వెళుతున్నప్పుడు, కన్నీళ్ళు గుండా వెళుతున్నప్పుడు, ఇదిగో ప్రభుకు దగ్గరగా ఆయన నీడలోకి వచ్చినట్లయితే, ఆయన రెక్కల క్రిందకు వచ్చినట్లయితే ప్రభు అంటున్నాడు, నిన్ను గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా వాళ్ళు నిన్ను ఎత్తిపెట్టుకుంటారు. ఆమేన్. అది లిటరల్గా జరుగుతుంది. కాలు జారకుండా నీ కాళ్ళను మరి ఆయన కాపాడుతుంటున్నాడు. కన్నీళ్ళు విడవకుండా నీ కన్నులను ఆయన కాపాడుతుంటున్నాడు. పిల్లరా, మరణం నుండి ప్రాణం ఆయన తప్పిస్తుంటున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభువు అనుకున్నాడు, ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. మా నమ్మదగిన దేవా, నీకు స్తోత్రాలు. అవును తండ్రి, నీ దూతలను మా కొరకు ఏర్పాటు చేసి మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తున్నావు నాయన. ప్రతినిత్యము ఆయన నీ కృపా కాపుదలను మాపై ఉంచుతున్నావు. నీకు వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలకు నేను ఈ వాక్యాన్ని అనుసరించి
నేను జీవిస్తున్నటువంటి బిడ్డలకు నీ కృపను అనుగ్రహించండి. నీ దూతలను కావలి ఉంచి వారిని రక్షించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వి బ్లెస్ యూ ఆల్. ఆమెన్.